భారతదేశంలో వేల సంవత్సరాలుగా అనుసరిస్తూ వస్తున్న ప్రాచీనమైన, శాస్త్రీయమైన పండుగలలో సంక్రాంతి ఒక ముఖ్యమైన ధార్మిక పర్వదినం. సంక్రాంతి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, సూర్యుని గమనం ఆధారంగా ఏర్పడిన ఖగోళ శాస్త్రీయ దినం. ఈ రోజున సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు, దక్షిణాయనం దేవతలకు రాత్రిగా చెప్పబడింది. అందుకే ఉత్తరాయణంలో చేసిన దానం, జపం, తపస్సు, స్నానం 1000 రెట్లు ఫలితాన్నిస్తాయని విశ్వాసం. మహాభారత కాలంలో భీష్మ పితామహుడు తనకు మరణం ఎప్పుడైనా ఎంచుకునే వరం ఉన్నప్పటికీ ఉత్తరాయణం వచ్చే వరకు శరశయ్యపై పడుకున్నాడు. ఇది ఉత్తరాయణానికి ఉన్న ఆధ్యాత్మిక మహిమను స్పష్టంగా తెలియజేస్తుంది. సంక్రాంతి అనేది రైతుల పండగ. ఖరీఫ్ పంటలు ఇంటికి చేరిన ఆనందంలో రైతులు భూమికి, పశువులకు, ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతారు. అందుకే పంట గరిటెలు, గొబ్బెమ్మలు, ముగ్గులు, గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలు ఇవన్నీ సంక్రాంతి సంస్కృతికి ప్రతీకలు. సంక్రాంతికి ముందు రోజు భోగి పండుగ. ఇది పాత అలవాట్లు, దుర్గుణాలు, అశుద్ధిని అగ్నిలో అర్పించి కొత్త జీవనానికి ఆరంభం చేసే రోజు. సంక్రాంతి రోజున సూర్యునికి అర్ఘ్యదానం, నువ్వులు, బెల్లం, అన్నదానం చేయడం హిందూ సంప్రదాయం. నువ్వులు పాపనాశనం, బెల్లం మాధుర్యం, అన్నం జీవనాధారం. ఇవి కలిసి సమాజ ఐక్యతను సూచిస్తాయి. కనుమ రోజు పశువులను అలంకరించి పూజిస్తారు. ఎందుకంటే వ్యవసాయానికి పశువులే ఆధారం. హిందూ ధర్మంలో మనిషి, జంతువు, ప్రకృతి మూడు సమానంగా గౌరవించబడతాయి. సంక్రాంతి మనకు నేర్పేది ప్రకృతితో సమన్వయం, కృతజ్ఞతాభావం, దాన ధర్మం, ధార్మిక జీవనం. అందుకే సంక్రాంతి కేవలం పండుగ కాదు, హిందూ జీవన విధానానికి ప్రతిరూపం. సూర్యుడి ప్రయాణంతో ప్రారంభమైన ఈ పవిత్ర ఉత్తరాయణం మన జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని సంక్రాంతి పర్వదినం కోరుకుంటోంది.